ఓకే, ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మన ప్రియ బిడ్డలను ప్రేమించి మరి వారు దేవుని యొక్క సంఘానికి మరి ఇవ్వాలని ఆశతో మరి ఎంతో వారు ఖర్చు చేసి మరి యొక్క బహుమతిని అనుగ్రహించారు కనుక వారి కొరకు అలాగే మరి నూతన ఏసీ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఇదిగో నాయన మా ప్రియులు ఎమ్మెల్యేము గారు వారి కుటుంబము దేవ కలిసి ప్రభా నీ మందిరమునకు ఈ నూతన ఏసీను ప్రభా అనుగ్రహించి ఉన్నారు దేవా. మరి సమయంలో దీనిని ప్రారంభిస్తూ ఉన్నాం దేవ. ఇదిగో ప్రభా మరి యొక్క చల్లదనమును బట్టి నీ సన్నిధిలో ప్రియ బిడ్డలందరూ కూడా నిన్ను స్తుతించటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఏ విధమైనటువంటి ప్రభా ఇబ్బంది ఆటంకాలు లేకుండా మరి దీని ద్వారా చల్లదనమును దయచేసి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి రిపేర్లు ఎటువంటి ఇబ్బంది ఆందోళన లేకుండా ప్రభా మీరు ఇది చక్కరంగా జయకరంగా మంచిగా పని చేయటానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి ఎంతో ఖర్చు చేసే వారి యొక్క బహుమతినిచ్చి ఉన్నారు, ఇంకా అనేక రెట్లు వారి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము మొదలుకొని ప్రభువా మరి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ఈ నూతన మరి ఏసీని కూడా మీరు ఆశీర్వదించి మరి చక్కగా పని చేయడానికి మీరు సహాయము దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నామములో దీన్ని ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. అందరూ చేపలు కొట్టండి అమ్మా, అభినందనతో చేపలు కొట్టాలి. వెళ్ళు, గాలి అవుతుంది, వెళ్ళు. హల్లెలూయా. అక్కడే కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వాక్య ధ్యానాలకు వెళ్దాం. మరందరూ కూడా లేచి నిలబడి దేవుని నామమును మహింపరచుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం అందరము కూడా దేవుని స్తుతిద్దాం, ఆయన నామమును గణపరిద్దాం. దేవుడు గడిచినటువంటి 11 నెలలు కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ 12వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది లోకముని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు, అనేక మంది వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు, సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు మనకైతే గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప ఆనందం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని నామమును పరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ పాడదాం ప్రియులారా. దేవుడు మనకు చేసిన మేలు ఉపకారములు బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలపై, నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలకై వందనములు యేసయ్యా, వందనం 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 యేసయ్యా.
పాటి వాడనని నేను ఎంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు బలహీనమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా నన్ను కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా నన్ను బ్రతికించినందుకు వందనాలు ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు సమస్తాన్ని బట్టి వందనాలు వందనం యేసయ్యా యేసయ్యా వందనాలు ప్రభువా వందనం యేసయ్యా 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 హల్లెలూయా 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 ప్రభువా వందనాలు నాయనా నీవిచ్చిన ఆరోగ్యానికి వందనాలు ప్రభువా నీవిచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలు నీవిచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు నీవిచ్చినటువంటి ఆత్మను బట్టి వందనాలు నీవిచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు
నీవు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి దైవదాసులను బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి యేసుని బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యను ప్రియులారా మనం వందనాలు చెల్లిద్దాం. ఇది మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన తెలివి కాదు. ఇది దేవుని కృప ఉంటేనే గాని మనం ఏది పొందుకోలేం. దేవుని కృప ఉంటేనే గాని మనం ఏది సాధించలేం. దేవుని కృప ఉంటేనే గాని మనం ఏది చేయలేం. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే గాని మనం ఏమి చేయలేం ప్రభువా. పిల్లరి లోకంలో ఈ గడిచినటువంటి నెలల్లో ప్రభు ఎంతో మంది మన ముందు నుంచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నటువంటి వారు ఉన్నారు. శోధనలో ఉన్నటువంటి వారు ఉన్నారు. నడవలేనటువంటి వారు ఉన్నారు. చూడలేనటువంటి వారు ఉన్నారు. మాట్లాడలేనటువంటి వారు ఉన్నారు. తినలేనటువంటి వారు ఉన్నారు. పని చేయలేనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఏమిటంటే ప్రియులర మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవునికి ఏమి చెల్లిస్తున్నామో ప్రియులర ప్రతి దాన్ని బట్టి నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించమని ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రతి దాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. వందనం యేసయ్యా, ప్రతి దాన్ని బట్టి వందనాలు దేవా, ప్రతి దాన్ని బట్టి వందనాలు. దేవుడి దినాన్ని మనకిచ్చిన యేసుని బట్టి కూడా మనం వందనాలు చెల్లించాలి ప్రియులరా. దేవుడు మనకిచ్చినటువంటి నూతన మందిరాన్ని బట్టి వందనాలు చెల్లించాలి. ఎక్కడో ఉన్నటువంటి మనలను ఎంత పైకెత్తినటువంటి దేవుడు ప్రియులరా, ఆయనకు వందనాలు చెల్లించకుండా మనం ఎలా ఉండగలము? ఆయన వందనాలు చెల్లించకుండా మనం ఎలా బ్రతకగలము ప్రియులరా? కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రతిదాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన చదువుని బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి వందనాలు ప్రభువా అని దేవుని సన్నిధి స్తుతిద్దాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. సర్వాధికారికి వందనాలు ప్రభువా. అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు ప్రభువా. నాయనా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. దీనులను అయోగ్య ఎందుకు పనికిరాని వారము నాయన, ఏ యోగ్యత లేనటువంటి వారము, ఏ అర్హత లేనటువంటి వారము దేవా మమ్మల్ని ప్రేమించిన ఆయన దేవా, నీ ఉచితమైనటువంటి కృప చేత నాయన మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు అయినా దేవా, మా జీవితంలో చేస్తున్న మేలుని బట్టి వందనాలయ్యా. గడిచినటువంటి 11 నెలలు నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా, మళ్ళీ ఆనంద మాసములో నాయన దేవా నీ సన్నిధిలో స్తుతించడానికి నాయన నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మాకంటే మంచివారు, గొప్పవారు, జ్ఞానవంతులు, తల్లువైన వారు, ధనికులు ప్రభువా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. దేవా, ఇది కేవలం నీ కృప వల్లనే తప్ప మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదు నాయన. ఎక్కడో దీనులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఎంత పైకి లేవనెత్తుకొచ్చావు, నీకు స్తోత్రాలు. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండకు మమ్మల్ని ఎక్కించావు నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నాయన ఈ దినాన ఇంతవరకు ఈ ఆరాధనలో మొదటి డిసెంబర్ నెల ఈ మొదటి పునరుద్ధాన దినాన ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇంతవరకు సహాయం చేసినటువంటి దేవుడు ఇక ముందు కూడా మీరే సహాయం దయచేయండి దేవా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి దేవా. ప్రతి బిడ్డ శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. సమస్యలు ఉన్న వారి సమస్యలు విడుదల దయచేయండి. శోధనలో ఉన్న వారిని విడిపించండి. ఏ బంధకముల చేత ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ బాధల చేత ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ సమస్యల చేత ఇక్కడ వచ్చి ఉన్నారు, ప్రతి సమస్యల నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి శాతాన్ని క్రియల నుండి దేవా బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శాతానికి బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదంలో ప్రభువా
బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మాకు మా సంఘానికి అడ్డు వస్తున్న ప్రతి దురాత్మ అంధకార కంటి చూపునోడు మా శక్తులన్నిటిని లయపరచండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దాని సమయంలో నాయన వాక్య ధ్యానులకు వెళ్చుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచు నాయన. వినగల చెవి గ్రహించగల మనసును దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునామన మహిమ పడదాం, దేవునామ స్తుతిద్దాం. అందరూ మాస్కులు ధరించాలి, మాస్కులు ధరించాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మన కరోనా మనం ఇంకా విడిచి వెళ్ళలేదు కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్కులు ధరించాలి, శానిటైజర్లు తప్పనిసరిగా చేసుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి. మరి ఎందుకంటే ఈ 2 నెలలు బాగా రెండో వే వస్తుంది అని తెలియజేస్తున్నారు కనుక మరి 2 నెలలు కూడా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క COVID-19 నిబంధనలను పాటించాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో దేవునామన మహిమ పడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు కనుక మనం ఎప్పుడు కూడా వందనాలు దేవునికి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక మనుషుడు చిన్నది ఏదైనా మనకు చేస్తేనే ఆ మనిషికి చక్కగా కృతజ్ఞతలు మనం చెల్లిస్తూ ఉంటాం. అలాంటిది దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి దాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎంతవరకు లేవనెత్తి ఎంత పైకి మనల్ని ఎక్కించాడు అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన భక్తుల ప్రార్థన ఫలితముగా మరి దినాన మనము దేవుని సన్నిధి ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దైవ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం అందించుకుందాం. పోయిన వారం అపవాది యొక్క తంత్రాలను గురించి మనము ధ్యానించుకున్నాం. మరి సమయంలో ఈ దినాన మనము ధ్యానించుకుంటున్నాం పోనీయకు. దేవుని సన్నిధిలో ప్రియులరా, మనము ఏమి పోనిస్తున్నాము, ఏం పోగొట్టుకుంటున్నాము అనేటువంటి మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా, మనము ఈ సమయాన్ని చాలా మంది పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసినట్టు వాక్య భాగము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన అంతకుముందు దినాలు మనం ధ్యానించుకున్నాం దినములు చెడ్డవి వాటిని గురించి. దేవునికి స్తోత్రం. సమయము పోనీయక. ఏం పోనీయొద్దు అంటున్నాడు? సమయమును పోనీయక. ప్రియులారా, అన్నిటికంటే విలువైనటువంటిది సమయము. ప్రియులారా, మళ్ళీ తిరిగి రానటువంటిది ఏమిటి అని అంటే సమయము. దేవునికి స్తోత్రం. పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనటువంటిది ఏమిటి అని అంటే ప్రియులారా, సమయం అనేటువంటిది విషయాన్ని గురించి మనం చెప్తూ ఉండాలి. ప్రియులారా, ఈ ఆదివారం పోతే మళ్ళీ రేపు ఆదివారం వస్తుంది, కానీ మళ్ళీ ఇదే సమయం మనకి రాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, సమయాన్ని పోనీయకు. ప్రియులారా, ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాటిని ఏది కూడా పోనీయరు. ప్రతిదాన్ని కూడా కావాలని అనుకున్నటువంటి వారు చాలా మంది కనపడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే సమయాన్ని పోనీయకు.
మళ్ళీ తిరిగి ఈ సమయం అనేటువంటిది నీకు వస్తుందో రాదో తెలియదు కనుక సమయాన్ని పోనీయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధానంలో సమయము మన జీవితంలో చాలా విలువైనటువంటిదిగా కనబడుతూ ఉంది. ప్రియులారా, ఒక్కసారి మీకు తెలియజేశాను, నిజమే. ఏదైనా ప్రియులారా ఒక పని నిమిత్తం వెళ్ళినప్పుడు లేక ఒక బ్యాంక్ పని మీద వెళ్ళామనుకోండి, కరెక్ట్గా వారు 4 గంటలకు క్లోజ్ చేస్తారు. 2 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా మన లోనికి రానివ్వరు. 2 నిమిషాలు ట్రైన్ మిస్ అయిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. అయ్యో 2 నిమిషాలు ముందు వస్తే ఎంత బాగుండు, ఆ సమయాన్ని ఆ ట్రైన్ నేను మిస్ అవ్వకపోదును అనుకుంటాం. ప్రియులారా, నిజమే. 2 నిమిషాలు 10 నిమిషాలు ఒకవేళ ఫ్లైట్ మనం మిస్ అయితే దేవుని సన్నిధిలో ప్రియులారా, అయ్యో 10 నిమిషాలు ముందు వస్తే బాగుండు అని మనం బాధపడుతూ ఉంటాం. నిజమే. ఒక ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఒకవేళ 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అవుతే ఆ సమయం చాలా విలువైనటువంటిదిగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎగ్జామ్స్ కి ఫలానా టయానికి అని అంటే ప్రియులారా, మనము నిజమే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అవుతే ప్రియులారా, ఆ సమయం దాటికపోతే మనల్ని ఆ సమయం దాటిపోతే లోనకి రానివ్వకపోతే మనకి ఆ సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా కనబడుతుంది. అయ్యో సంవత్సర కాలం అంతా చదివినటువంటి చదువు వ్యర్థమైపోతుంది 5 నిమిషాలు ప్రియులారా నువ్వు ఆలస్యంగా వెళ్ళటం వల్ల. దేవునికి స్తోత్రం. సమయాన్ని పోగొట్టుకోవటం వల్ల, సమయాన్ని ప్రియులారా అది మన జీవితంలో ఎప్పుడు విలువైనటువంటిదిగా కనబడుతూ ఉంది అని అంటే, మనకి విలువైనటువంటి సమయంలో ప్రియులరా ఆ 2 నిమిషాలైనా 1 నిమిషమైనా ఆ సమయాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు అయ్యో ఈ సమయము ఎంత విలువైనటువంటిది అని మనం బాధపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక ఏమి పోనీయకు అని అంటున్నాడంటే సమయాన్ని పోనీయకు అని అంటున్నాడు. ప్రియులారా, ఎంతమంది లోకంలో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే రేపు ఉంది అని అనుకుంటూ ఉన్నారు, లేక మరొక సంవత్సరం ఉంది అని అనుకుంటున్నారు. కానీ వెళ్ళినటువంటి దినములు మళ్ళీ తిరిగి రావు. ప్రియులారా, అందుకే మన జ్ఞానించుకున్న మా దినములు లెక్కించటం మాకు నేర్పమంటాడు. ప్రియులారా, మన దినములు లెక్కించటం మనకు నేర్పమంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము మొదటగా పోనీకోకుండా ఉండవలసింది ఏమిటి అని అంటే సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిజమే మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని అంటే ప్రియులారా చాలా బద్ధకముగా ఆలస్యంగా మనము సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. ప్రియులారా, అదే ఏదన్నా ఇస్తున్నారు అని అంటే 10 నిమిషాలు ముందే ఉంటాం. ప్రియులారా, ఏదన్నా ఉచితంగా వస్తుంది అని అంటే 10 నిమిషాలు ముందే ఉంటాము. ప్రియులారా, జగన్ గారు ఏయో వేస్తున్నారంటే నాయి పడ్డాయా దేవునికి స్తోత్రం. బ్యాంక్ కాడికి వెళ్ళి మా పడ్డాయా లేదని బుక్కులు పట్టుకెళ్ళి చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏదైనా ఈ లోకంలో మనకి కావలసింది ఉంది అని అంటే, మనకు అవసరమైంది ఉంది అని అంటే 10 నిమిషాలు ముందే పరిగెడతాం. ప్రియులారా, చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే నాకు పేరు మొదటి నుంచి చూస్తేనే కానీ సంతృప్తి ఉండేది కాదు. 10 నిమిషాలు ముందే వెళ్ళిపోయి కూర్చునేవాడిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజమే సమయానికి దేనికైనా ముందు వెళ్ళి కూర్చుంటాము కానీ దేవునికి సమయం ఇవ్వటానికి మనకు సమయం ఉండదు. దేవునికి స్తోత్రం. దేవునికి మందిరానికి రావడం లేదని అంటే ప్రియులారా, ఈ లోకంలో మాకు చాలా పనులు ఉన్నాయండి, బిజీగా ఉన్నానండి అని అంటూ ఉంటారు. ఈ లోకం అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవునికి ఇవ్వటానికి సమయము లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే సమయాన్ని పోనీయకు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు రేపు ఇవ్వచ్చు దేనికైనా సమయము, కానీ దేవునికి ఇవ్వాలంటే నీవు ఇవ్వలేవు. దేవునికి స్తోత్రం. రేపు నీది కాదు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. కనుక దేవుని సన్నిధానంలో ప్రియులారా మనము మొదటగా దేవునికి సమయం ఇవ్వాలి. సమయాన్ని నీవు పోగొట్టుకోవద్దు. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా మొదటగా మన జీవితంలో సమయాన్ని పోగొట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. రెండోదిగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మన సమయం తక్కువగా ఉంది కనుక ముందుకు వెళ్దాం. లూకా సువార్త మనకు తెలిసిన వాక్య భాగము 23వ
లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ధ్యానించుకున్నాం. ఇద్దరు దొంగలు మనం చూస్తూ ఉన్నాం. మొదటవాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని హేళన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అవమానపరుస్తూ ఉన్నాడు. రెండవ వాడు మాత్రము ఇది మనకి న్యాయమే, మనం దొంగతనం చేశాం కాబట్టి శిక్షకు మనం అర్హులము, ఈ శిక్షకు మనము మరి పొందవలసినటువంటి వారము. అయితే ఏ తప్పు తము చేయలేనటువంటి ఆయన కూడా ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అయితే అంటూ ఉన్నాడు, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులరా, అతి ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని సన్నిధిలో మొదట వాడు హేళన చేస్తూ, నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రెండో వాడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రెండో వాడు పోనిచ్చినటువంటి సమయము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము రెండవది రక్షణను పోగొట్టుకోకూడదు, రక్షణను పోనీయక. దేవునికి స్తోత్రం. మొదటి వాడు రక్షణను, దేవుడిచ్చేటువంటి రక్షణను పోగొట్టుకున్నాడు. రెండో వాడు దానిని సద్వినియోగము చేసుకున్నాడు. ప్రియులారా, కనుక రక్షణను పోగొట్టుకోకు దేవుని సన్నిధానంలో. ప్రియులారా, రక్షణను మనము పోగొట్టుకోకూడదు. అనుకూల సమయము ఇదే, రక్షణ దినము ఇదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక రక్షణను మనము పోనీయక, దేవునికి స్తోత్రం, సమయాన్ని మనము పోనీయక. కనుక దేవుని సన్నిధానంలో ప్రియులారా, దేవుడిచ్చినటువంటిది ప్రియులారా మొదటగా సమయము. సమయము పోనీయక సిద్ధపడుమో సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, శిథిలలను నెయ్యు సిద్ధముగా చేసుకో, శిథిలలను నెయ్యు సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు ఎగురమే. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. హల్లెలూయా. ప్రియులారా, సమయము పోగొట్టకూడదు. రెండవది రక్షణను పోగొట్టుకోకూడదు, రక్షణను పోనీయక. అనగా ప్రియులారా, మొదటి వాడు రక్షణను పోనిచ్చాడు, రక్షణను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, రెండో వాడు సద్వినియోగం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధానంలో ప్రియులారా, ఎంతమంది రక్షణను పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది దేవుడిచ్చినటువంటి రక్షణను పోగొట్టుకున్నాడు, ఉచితమైనటువంటి రక్షణను పోగొట్టుకుంటున్నారో ప్రియులారా. ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి, పాపము నుంచి విడుదల చేయటానికి, శాపము నుంచి విడుదల చేయటానికి లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధానంలో నశించిపోతున్నటువంటి నిన్ను, ప్రియులారా, నరకానికి వెళుతున్న నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాము. కనుక రెండవది ప్రియులారా, రక్షణను పోనీయకు. దేవునికి స్తోత్రం. రక్షణను పోనీయకు. ఇదిగో దేవుడు అనుకూల సమయము దేవుడికి ఇచ్చాడు, రక్షణ దినము నీకు ఇదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అనుకూల సమయము, రక్షణ దినము. మొదటి వాడు దూషించాడు, హేళన చేశాడు, అవమానపరిచి ప్రియులారా రక్షణ పోగొట్టుకో. ఈనాడు కూడా చాలా మంది ప్రియులారా ఆ విధంగానే అవమానపరిచేటువంటి వారు, హేళన చేసేటువంటి వారు, చెప్పావులే అనేటువంటి వారు, నువ్వు చెప్తే మేము వినేటువంటిది ఏంటి అనేటువంటి వారు. దేవునికి స్తోత్రం.
ఇంకా సమయం ఉందిలే, నువ్వు మాకు చెప్పక్కర్లేదులే అనేటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. అవమానపరిచేవారు, హేళన చేసేటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. ఆనాడు ప్రియులారా నోవహు రక్షణ వాడను తయారు చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది పిచ్చోడు అనుకున్నారు. ప్రియులారా, వీడికేమిటి పిచ్చి పట్టినట్టుగా ఉంది, లోకమంతా తెచ్చిపోతామేంటి, ప్రియులారా జలప్రలయం రాబోవటం ఏంటి అని ప్రియులారా చాలా మంది హేళన చేశారు. రక్షణ వాడలోనికి రమ్మని పిలిచినప్పుడు ప్రియులారా ఎవరు కూడా మాట విడలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో ప్రియులారా రక్షణ దినము పోగొట్టుకోవద్దు, రక్షణను పోగొట్టుకోవద్దు. మొదటి దొంగ రక్షణను పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. రెండో వాడు రక్షణను సద్వినియోగం చేసుకున్నాడు, నిత్య జీవానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేక దినముల నుండి, అనేక సంవత్సరముల నుండి మన యొక్క పితరుల నుండి దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా పేట చెవిని పెట్టి వాక్యాన్ని వెనుకోకుండా, వాక్యానికి లోబడుకోకుండా నిష్టానుసారంగా తిరుగుతూ ఉన్నట్లయితే దేవుడు మరొక్కసారి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక సమయము రక్షణను పోనీయకు సద్వినియోగం చేసుకో. దేవునికి స్తోత్రం. ఇదే అనుకూల సమయము నీకు, ఇదే రక్షణ దినము నీకు, ఇదే అనుకూల సమయము నీకు, ఇదే రక్షణ దినము నీకు. ఈ సమయము మరలా నీకు రాదేమో, ఈ సమయము మరలా నీకు రాదేమో. పరుగు పరుగునా ఈ దినములు సాగుచున్నవిగా, పరుగు పరుగునా ఈ దినములు సాగుచున్నవిగా. వెలుగు కలుగు నీకు, సమయమిది నీకు, వెలుగు కలుగు నీకు, సమయమేది నీకు. హల్లెలూయా. ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. దేవునికి స్తోత్రం. కనుక సమయాన్ని పోనీయకు, రక్షణను పోనీయకు. ప్రియులరా, మొదటి వాడు పోనిచ్చాడు, పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళాడు. రెండో వాడు సద్వినియోగం చేసుకున్నాడు, దేవుని యొక్క మాట విని దేవునికి లోబడ్డాడు. దేవుని సన్నిధానంలో ఇది మనకు తగినదే అని అనుకున్నాడు. ప్రియులారా, కనుక దేవుని సన్నిధిలో, పరదేశులు దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా దేవుని సన్నిధానంలో ప్రియులారా ఆ విధమైనటువంటి రక్షణ అనుభవించినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటావు. సమయాన్ని పోనివ్వద్దు, రక్షణను పోనివ్వద్దు. ముందుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటను మనం చూద్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం, 46 చదువమ్మా. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు ఎరుకో పట్టణంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు గ్రుడ్డివాడు బర్తమయ్యను, గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన
కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు మమ్ములను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దారి గుండా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన యేసు అని తెలుసుకుని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభువు దారి గుండా వెళుతున్నాడని వాడు తెలుసుకొని, ప్రియులారా, దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఆయన అనేక మందిని బాగు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మందిని రక్షిస్తున్నాడని వాడు విన్నాడు, తెలుసుకున్నాడు. కనుక ఎవరు వెళ్తున్నారు అనగా యేసు వెళ్తూ ఉన్నాడు అని వారు తెలుసుకున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నారు. అయితే ఏమంటున్నారు? నువ్వు ఊరుకోరా, ఎక్కడికి కేకలు వేయొద్దు, గట్టిగా అరవవద్దు అన్నప్పుడు వాడు మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అలాగ వెళుతున్నటువంటి సమయములో ప్రియులరా, గుడ్డువాడు యేసును గురించి తెలుసుకున్నాడు, యేసును గురించి విన్నాడు. అయితే యేసు ప్రభువారు వెళుతున్నటువంటి సమయంలో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం. యేసు వెళ్ళిపోతున్నాడు, యేసు వెళ్ళిపోతున్నాడు కనుక ఆయన వెళ్ళిపోతే ప్రియులరా నా పరిస్థితి ఇలాగే ఉంటది. కనుక సమయము వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎలాగ వెళుతున్నాడు కనుక నేను అడిగినట్లయితే ఆయన బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వారైతే ఊరుకో, కేకలు వేయొద్దు, అరవవద్దు అని అంటున్నారు. కానీ వాడు మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఆ సమయాన్ని పోగొట్టుకోవటానికి వాడు ఇష్టపడతలేదు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుణ్ణి ప్రియులారా వదులుకోవడానికి ఇష్టపడతలేదు. దావీదు కుమారుడు దాటిపోతూ ఉన్నాడు. ప్రియులారా, దాటిపోతూ ఉన్నటువంటి సమయంలో కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమే ఆయన మన మధ్యకి వచ్చినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడేమో, ఆయన మనల నుండి ప్రియులారా ఎడబోతున్నాడేమో, మనల్ని దారి గుండా వెళ్ళిపోతున్నాడేమో, దేవుని సన్నిధానంలో ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజమే ఆ గుడ్డివాడి కేకలు వేయకపోతే, ఆ గుడ్డివాడి ప్రియులారా తెలుసుకోకపోతే, మరి ఎక్కువగా కేకలు వేయకపోతే ప్రియులారా వాడు అక్కడే పడి ఉండుడేమో. దేవునికి స్తోత్రం. ఆ విధమైనటువంటి స్థితిలోనే ఉండుదేమో. కనుక దేవుని సన్నిధానంలో వెళుతున్నటువంటి సమయంలో కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను దాటి పోవద్దయ్యా. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, లేదయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా. చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. హల్లెలూయా. యేసయ్య నిన్ను దాటిపోతున్నాడేమో. దేవునికి స్తోత్రం. యేసయ్య నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ప్రియులారా, జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు దావరగొండ వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా జక్కయ్య వైపు యేసయ్య చూశాడు, రక్షణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు, మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. యేసయ్య అడుగు ముందుకు వెళ్ళలేకపోయింది. దావీదు కుమారుడా కేకలు వేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు కూడా నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో. కేకలు వేయి. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు, నీ సమస్యలు తీర్చడానికి వచ్చాడు, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఒకవేళ ఆయన దాటి వెళ్ళిపోతున్నాడేమో, నువ్వు కేకలు పోయి
దావీదు కుమారుడు నన్ను కరుణించమని. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రియులారా, నువ్వు కేకలు వేసినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన దాటిపోతున్నాడేమో. ప్రియులారా, ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అయ్యో సమయం వెళ్ళిపోతూ ఉన్నది, దేవుడు ప్రియులారా మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడేమో. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, అడిగినప్పుడు, నిజమే ఆ సమయంలో వాడి కేకలు వేయకపోతే యేసుప్రభు వారు వెళ్ళిపోతారేమో. ఆ సమయంలో వాడి కేకలు వేయకపోతే, ఈయన ఎవరు అని తెలుసుకోకపోతే వెళ్ళిపోతాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసయ్యను తెలుసుకున్నప్పుడు ఎవరు అని అడిగాడు. ప్రియులారా, యేసు వెళుతున్నాడు అనగానే కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన దాటిపోనియ్యలేదు. ప్రియులారా, ఆ భిక్షగాడు, గ్రుడ్డువాడు, దేవునికి స్తోత్రం, ఆయన్ని దాటిపోనియ్యలేదు. దేవుని సన్నిధానంలో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు దేవుని సన్నిధానంలో ప్రేలిగులాడుతూ ఉన్నప్పుడు అయబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయని అంటున్నాడు. వదులు, తెల్లవారిపోతుంది, నన్ను వదలమనగానే యాకోబు ప్రియులారా అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయని అంటున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, నన్ను ఆశీర్వదించు. ఒకవేళ ప్రభువారు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడేమో, ప్రభువా అని కేకలు వేయి. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. నువ్వే స్థితిలో ఉన్నావు, ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని సన్నిధానంలో, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడని, అద్భుతాలు చేసేటువంటి వాడని, ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి వాడు, సమస్య నుంచి విడుదల చేసేటువంటి వాడని నీవు ఎరిగి, ఒకవేళ ఆయన నీ వద్ద నుండి దాటి వెళ్ళిపోతున్నాడేమో, నువ్వు కూడా కేకలు వేసినట్లయితే పోనీయొద్దు. యేసు ప్రభు వారిని పోనీయకు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడు దాటిపోతున్నాడేమో. ప్రియులారా, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని ఆయన అక్కడ ఉండగా నీవు కేకలు వేసినట్లయితే ఆయన ప్రియులారా నిజమే ఆ స్వరము విని, అతని యొక్క ప్రార్థన విని వెంటనే ఆగిపోయాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. వాడిని పిలవగానే వచ్చాడు. దేవుడు వాడిని బాగు చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభు వారిని దాటిపోకుండా కేకలు వేసినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ స్థితిలో నుండి నిన్ను బాగు చేస్తాడు. ఆయన స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, విడుదలనివ్వడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక ఆయన దాటి వెళ్ళిపోతున్నాడేమో. ఒకసారి ప్రియులారా మన హృదయాలను పరిశీలన చేసుకుని, ఒకవేళ ఆయన పోగొట్టుకుంటున్నామేమో, యేసు ప్రభు వారిని మనం పోగొట్టుకోవద్దు. దేవాతి దేవుని మనం పోగొట్టుకోవద్దు. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోవద్దు. నన్ను దీవించి వెళ్ళు, నన్ను స్వస్థపరిచి వెళ్ళు, నా సమస్యలు తీర్చి వెళ్ళు అని దేవుని సన్నిధిలో కేకలు వెయ్యి ఆయన ప్రియులారా బాగు చేసి వెళ్ళేటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో ప్రియులారా, నాలుగోది మనం చూస్తూ ఉన్నప్పుడు, మొదటిది సమయము పోనీయొద్దు, రక్షణను పోనీయొద్దు. మూడోది ప్రభు వారిని పోనీయకు. నాలుగవది ఆత్మను పోనీయొద్దు. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో చివరిగా మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21. ఓడ తీసి దేవునికి స్తోత్రం. మనకు తెలిసినటువంటిది కనుక ముందుకు వెళ్దాం ప్రియులారా. సంసోను బలవంతుడైనటువంటి వాడు. సంసోడు చాలా బలవంతుడు, అవలేలగా అనేక మంది శత్రువులను జయించగలిగినటువంటి వాడు. ప్రియులారా, ఒక దినాన తన బలహీనతను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒక స్త్రీకి ప్రియులారా దెలీలాకు అతడు లొంగిపోయినప్పుడు తన యొక్క మాటల చేత ఆమె బంధించబడుతున్నటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అనేక సార్లు ప్రియులారా అతడు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. కానీ
ఆమె మాట మాటకి కూడా అడుగుతూ ఉండటం వల్ల అతడు విసిగి తన బలహీనత ఏమిటో, తన బలం ఎక్కడుందో అతడు తెలియజేశాడు. నా బలం అంతా కూడా తలలో ఉంది, ఎప్పుడైతే నా తల వెంట్రుకలు కట్ చేస్తారో అప్పుడు నా బలం అంతా కూడా పోతుందని ప్రియులారా తన బలమును గురించిన రహస్యము ఆ తెలియలేక చెప్పినప్పుడు ఆ ఫిలిష్తీయులకు ప్రియులారా ఆ రహస్యాన్ని తెలియజేసినప్పుడు అతన్ని బంధించినప్పుడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఫిలిష్తీయులు బంధించి తలనంతా కూడా మరి ఓడబెరికినప్పుడు తన బలం అంతా కూడా పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రియులారా చాలా మంది తన జీవితాల్లో కొంతకాలము దానిని చక్కగా బాగానే ప్రియులారా పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారు కనబడుతూ ఉంటారు. తర్వాత దానిని పోగొట్టుకునేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సంసోను దేవుడు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు ప్రియులారా. అతని ముందు ఎవరు కూడా నిలవలేనటువంటి పరిస్థితి సంసోను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి బలవంతుడు ఎవడో కూడా కనబడటం లేదు. అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడు పోగొట్టుకున్నాడంటే తన బలమును గురించి రహస్యాన్ని చెప్పినప్పుడు ప్రియులరా, ఒక స్త్రీకి తన యొక్క బలమును గురించి చెప్పినప్పుడు దాని ద్వారా ఆ ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రియులరా, ఆత్మ వచ్చినప్పుడు, బలము వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ బలమైనటువంటి ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు శత్రువులను జయించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ప్రియులరా ఆ యొక్క రహస్యం చెప్పినప్పుడు బలము పోయినప్పుడు, అనగా తన ఆత్మ పోయినప్పుడు, దేవుని యొక్క ఆత్మ పోయినప్పుడు బలహీనుడైపోయాడు, ఏమి చేయలేనటువంటి వాడు అయిపోయాడు. ప్రియులారా, నిజమే, దేవుని యొక్క ఆత్మశక్తి మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నప్పుడు ప్రియులారా అద్భుతాలు చేయగలము, ఆశ్చర్య కార్యాలు చేయగలము. ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని నమ్మకంగా ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు, దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని ఆత్మ దేవుడు నీపై ఉంచి నీ పట్ల దేవుడు కార్యములు చేస్తాడు. నీ మీద, నీ ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు విధేయుడిగా ఉండి దేవుని ఆత్మ శక్తిని పోగొట్టుకుంటావు, బలహీనుడు అయిపోతావు. సాతాను క్రియలు ప్రియులరా అనేక విధాలుగా పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. సంసోను తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, ఆత్మను ఆర్పకుడి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఆత్మను, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి కృపను మనం పోగొట్టుకున్నప్పుడు ప్రియులారా మళ్ళీ తిరిగి ప్రియులారా మన జీవితంలో దానిని తిరిగి పొందుకోలేం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంసోను తన ఆత్మను పోగొట్టుకున్నప్పుడు బలహీనుడైపోయాడు. శత్రువులు పట్టుకున్నారు ప్రియులారా, బంధించారు. నిజమే, అంతవరకు ఉన్నటువంటి ఆత్మ విడిచిపోయింది. దేవునికి అవిధేయుడిగా జీవించినప్పుడు ప్రియులారా ఆత్మను పోనీయవద్దు. దేవుడిచ్చిన ఆత్మను పోనీయొద్దు ప్రియులారా. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క అభిషేకాన్ని మనము పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటూ ప్రియులారా కొన్ని దినాలు చక్కగా బాగానే ఉంటాం. తర్వాత మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో లోకంలోనికి కలిసిపోయి మళ్ళీ ఆత్మను పోగొట్టుకునేటువంటి వారముగా మనం కనబడుతూ ఉంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఆత్మను ప్రియులారా, ఆత్మ లేనటువంటి వాడు నా వాడు కాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని సన్నిధానంలో ప్రియులారా ఆత్మను పోగొట్టుకున్నటువంటి వారు, అభిషేకాన్ని పోగొట్టుకున్నటువంటి వారు ప్రియులారా, సౌలుకి దేవుడు గొప్ప ఆధిక్యతనిస్తే, దేవుడు అభిషేకాన్ని అయితే దేవుని సన్నిధానంలో ప్రియులారా తన అభిషేకాన్ని పోగొట్టుకు దేవుడికి అవిధేయుడిగా జీవించి ప్రియులారా భ్రష్టుడైపోయినటువంటి జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా ఆత్మను పోగొట్టుకున్నారు. ఆత్మను ప్రియులారా అభిషేకం పొందారు. తర్వాత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అయితే తప్పిపోయినటువంటి వాడు యోధ ఆత్మను పోగొట్టుకున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. సాతాన ఆత్మను సంపాదించుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మన ఆత్మను పోనీయకు, దేవుడిచ్చినటువంటి ఆత్మను నీ యొద్ద నుండి పోనీయవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకాన్ని పోనీయవద్దు, దేవుని యొక్క సన్నిధిని పోనీయవద్దు, దేవుని కృపను పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధానములో ప్రియులారా మనము మన జీవితంలో ఇంకా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి.
దేవుని సన్నిధిలో విశ్వాసములో, వాక్యములో, ప్రార్థనలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. కానీ ఆ ఆత్మను మనం పోగొట్టుకోవద్దని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా పోనీయవద్దు, రక్షణను పోనీయవద్దు, సమయాన్ని పోనీయవద్దు, ప్రభువాన్ని పోనీయవద్దు, ఆత్మను పోనీయవద్దు. మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనకు కావలసినటువంటివి ప్రియులారా సమయాన్ని నీవు ఒకవేళ అర్థం చేస్తున్నావేమో, రక్షణ పోగొట్టుకుంటున్నావేమో, యేసు ప్రభువారు నీ నుండి దాటి వెళ్ళిపోతున్నాడేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన ఆత్మను మళ్ళీ తిరిగి పోగొట్టుకుంటున్నావేమో, ఒక్కసారి ఆలోచన చేసుకుని ప్రభు సన్నిధిలో మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. రక్షణ పోనీయవద్దు, సమయాన్ని పోనీయవద్దు. యేసు ప్రభువాని మన దాటి వెళ్ళక ప్రభువా దావీదు కుమారుడని కరుణించుమను. ఆయన ప్రతి కార్యము చేయించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఒకవేళ దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకుంటున్నావేమో, మళ్ళీ తిరిగి దానిని ప్రభువా నాకు దయచేయమని ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేస్తాడు. అట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను అందరూ తల వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ. ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. పడదాం. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. 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 ప్రకటించుదా ప్రభువా నీ ఆత్మతో నన్నింపు నాయన, నీ అభిషేకంతో నన్నింపు ప్రభువా. ఒకవేళ ఏమి పోగొట్టుకుంటున్నాము, మన జీవితంలో ఏమి పోగొట్టుకుంటున్నామో ప్రియులారా, దేవుని సన్నిధిలో సమయాన్ని పోగొట్టుకుంటున్నావు, రక్షణ పోగొట్టుకుంటున్నావా, దేవుని పోగొట్టుకుంటున్నావా, ఆత్మను పోగొట్టుకుంటున్నావా. ప్రభు సన్నిధిలో ప్రభువా నీ సమయాన్ని, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. పూర్వదినమున ప్రభా నీ ఆత్మతో నింపబడినటువంటి వాడిని, నీ అభిషేకం పొందినటువంటి వాడిని ప్రభా నేను ఇప్పుడు పోగొట్టుకుంటున్నాను. నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాను, నీ ఆత్మను పోగొట్టుకుంటున్నాను. ఒకవేళ ఆత్మను పోగొట్టుకుంటున్నామేమో, ఆత్మ నిన్ను దాటిపోతుందేమో, ప్రభువారు నిన్ను దాటిపోతున్నాడేమో, సమయం నిన్ను దాటిపోతుందేమో, రక్షణ నిన్ను దాటిపోతుందేమో. సమయాన్ని పోగొట్టుకోవద్దు, రేపు నీది కాదు. ప్రియులారా దేవుని సన్నిధానములో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రభువా ఆయన సమయాన్ని బట్టి వందనాలు. సమయాన్ని పోగొట్టుకోవద్దు, రక్షణను పోగొట్టుకోవద్దు. దావీదు కుమారుడు దాటిపోతున్నాడేమో, దావీదు కుమారుడు నన్ను కరుణించమని ప్రార్థన చెయ్యి. నువ్వే బాధతో ఉన్నా, సమస్యతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, ఇబ్బందితో ఉన్నా, శోధనతో ఉన్నా దాటిపోవద్దు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. ఒకవేళ దాటిపోతున్నాడేమో, దావీదు కుమారుడు కరుణించు. నేను బాగు చేయడానికి వచ్చినటువంటి దేవుడు, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు, నీకు అభిషేకాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు, ప్రతి సమస్య నుంచి విడుదల చేయడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఈ సమయమును పోనీయవద్దు. దేవుడు నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నీ పట్ల కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయాన్ని పోగవద్దు. దావీదు కుమారుడా కరుణించమని ప్రార్థన చెయ్యి.
ఆయన వెళ్ళిపోడు, నిన్ను దాటిపోడు. ఆయన కేకలు వేస్తే, ఆయన పిలిస్తే నిన్ను దాటిపోడు. ఆయన ఒకవేళ దాటిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఈ సమయంలో ప్రభు యొక్క ఆయన శరీరము, ఆయన రక్తము పానం చేస్తున్నటువంటి మనము ప్రియులారా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండుడి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను, ఆయన శ్రమ పొందటం ద్వారా, శిలువ మరణం పొందటం ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా, ఆయన శరీరం అప్పగించడం ద్వారా, ఆయన తన ప్రాణం ఇవ్వటం ద్వారా మనకి రక్షణ వచ్చింది కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ బలలో పాలు పొందుదాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిని, ఇది శరీరము, ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తమని మనము వివేచించి దానిని స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు దేవా. మరి దినాన, ఈ పునరుద్ధాన దినాన, ఈ మొదటి డిసెంబర్ నెల మొదటి పునరుద్ధాన దినాన్న నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీవు మా కొరకు ఇచ్చినటువంటి నీ శరీరము, మా కొరకు కార్చినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవా. మరి ఈ శరీరమును, రక్తమును దీవించి ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి దేవా. మా జీవితాంతము నీ రాకడ పర్యంతము కూడా ప్రభువా మరి ఈ విధంగా నీ సన్నిధిలో జీవించడానికి సహాయం దయచేయండి దేవ. ఈ సమయంలో ఈ బలలో పాల్పొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష చేసుకుని మరి ఈ బలలో పాలు పొందడానికి సహాయం దయచేయండి. ప్రతి పాపంలోనే కడిగి శుద్ధి చేసి దేవ పవిత్రులుగా చేసి నీ సాక్షులుగా వాడుకోమని ఈ కార్యక్రమం అంతట్లో సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మీ వద్దకు వస్తూ ఉన్నది. బాప్తిస్మము పొందినటువంటి వారు మరి బలలో పాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనా పూర్వకంగా ఈ బలలో పాలు పొందుదాం. స్తోత్రం, హల్లెలూయా. మరి సంఘ పెద్దలు మీ వద్దకు తెస్తుండగా మరి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తము పానం చేద్దాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దేవతా. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ
ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. కల్వరి గిరిపై సిలువ ప్రాణం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. తుంటరులంతా పట్టి కొట్టి తిట్టుచు నిన్ను కొట్టిన తండ్రి. తుంటరులంతా పట్టి కొట్టి తిట్టుచు నిన్ను కొట్టిన తండ్రి. తిట్టుచు నిన్ను కొట్టిన తండ్రి. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై ఉండగాడు బలంబుని గృజన తండ్రి ప్రకాలోన. దుష్టుండగాడు బలేమోని గృజన తండ్రి ప్రకాలోన. గృజన తండ్రి ప్రకాలోన. కేకావేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా. కేకావేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. ఆరోహణమై వాగ్దానాత్మ సంగముపైకి పంపించితివా. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగముపైకి పంపించితివా. ఆదరణాత్మన్ పంపించితివా. నిరాకడకై నిరీక్షణతో నిందలనెల్లా భరించెదము. నిరాకడకై నిరీక్షణతో నిందలనెల్లా భరించెదను. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి 2000 సంవత్సరంలో చివరి ఆయన శరీరము తినటానికి, చివరి ఆయన రక్తము తాగటానికి దేవుడు మనకి కృప చూపినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన శరీరం కొరకు, ఆయన రక్తం కొరకు పాట పాడుకుందాం. ఇదే ఇదే యేసు శరీరము, ఇదే ఇదే యేసును రక్తం, నీ పాపముకై
నా శాపముకై నీ పాపముకై నా శాపముకై బలియాయని పరిశుద్ధ దేవుడు బలియాయని పరిశుద్ధ దేవుడు ఇదే యేసు శరీరము ఇదే యేసును రక్తం యెరూషలేము వీధులలో కొరడాల దెబ్బలతో రమ్యమైన నీ రూపం రక్తముద్దగా మారే యెరూషలేము వీధులలో కొరడాల దెబ్బలతో రమ్యమైన తన రూపం రక్తముద్దగా మారే ఈనాడు రొట్టుగా మన ముందుకొచ్చగా ఈనాడు రొట్టుగా మన ముందుకొచ్చగా ఎలా ఉంది క్రైస్తవుడ నీ జీవితము ఎలా ఉంది క్రైస్తవుడ నీ జీవితము ఇదే యేసు శరీరం ఇదే యేసును రక్తం నీ పాపముకై నా శాపముకై నీ పాపముకై నా శాపముకై బలియాయని పరిశుద్ధ దేవుడు బలియాయని పరిశుద్ధ దేవుడు ఇదే యేసు శరీరం ఇదే యేసుని రక్తం కలవరి కొండపై శిలువలో వేలాడిన విలువైన తన రక్తం ఏరుపారులయ్యే కలవరి కొండపై శిలువలో వేలాడిన విలువైన తన రక్తం ఏరుపారులయ్యే ఈనాడు రసముగా మన ముందుకొచ్చగా ఈనాడు రసముగా మన ముందుకొచ్చగా ఎలా ఉంది క్రైస్తవుడ నీ జీవితము ఎలా ఉంది క్రైస్తవుడ నీ జీవితము ఇదే యేసు శరీరం ఇదే యేసును రక్తం నీ పాపముకై నా శాపముకై నీ పాపముకై నా శాపముకై బలియాయని పరిశుద్ధ దేవుడు బలియాయని పరిశుద్ధ దేవుడు ఇదే యేసు శరీరం ఇదే యేసును రక్తం హల్లెలూయా హల్లెలూయా నేనే ప్రభువా నిన్నప్పగించి తిని నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది నేనే ప్రభువా నిన్నప్పగించేది నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది రట్టెలా విరసి నీ రక్తముతో కడిగి రట్టెలా విరసి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా రట్టెలా విరసి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా నేనే ప్రభువా నిన్నప్పగించేది నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది
నా చూపులో నా మాటలో నీ మకాన ఉమ్ములు పడుచున్నవి. నా చూపులో నా మాటలో నీ మకాన ఉమ్ములు పడుచున్నవి. నా తలంపులో నా ఆలోచనలు నా తలంపులో నా ఆలోచనలు నీ తలపై ముళ్ళగుచ్చబడినవి. నీ తలపై ముళ్ళగుచ్చబడినవి. నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది. రొట్టెలా విరసి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. నా రాతలు నా చేతులు నీకు మేకులు దిగబడుచున్నవి. నా రాతలు నా చేతులు నీకు మేకులు దిగబడుచున్నవి. నా నడకలో నా పడకలో నా నడకలో నా పడకలో నిన్ను సిలువ కట్టి మోయుచున్నది. నిన్ను సిలువ కట్టి మోయుచున్నది. నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది. రొట్టెలా విరసి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. రొట్టెలా విరసి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము అందనటువంటి వారు ఇంకెవరైనా ఉన్నట్లయితే మీ చేయి చూపించినట్లయితే మీ వద్దకు తేబడుతుంది. ఆయన శరీరము ఆయన రక్తము ఇంకా అందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయి చూపించండి, మీ వద్దకు తేబడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. మరెవరు లేనట్లయితే పౌలు గారు అక్కడ చూడండి, ఆవిడ తీసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వాధికారి, గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. ప్రభువా మరి యొక్క పునరుద్ధాన దినాన ఈ సంవత్సర నెల ప్రభా డిసెంబర్ నెలలో చివరి ప్రభా బలలో పాల్గొనడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభువా. దేవా మరి సమయంలో ఈ బాలలో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. దేవ ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. దేవా నూతన జీవితము కలిగి జీవించటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా బల నిమిత్తం చిన్న కానుకలను దీవించి ఆశీర్వదించండి. 10 60 100 బిడ్డలకి ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమంలో సహాయము దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరలోకపు తండ్రి పిల్లలం మేం భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం
మేం భూమి మీద గొప్ప జ్ఞానులం. మాకెదురు లేదు, మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. మాకెదురు లేదు, మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. సృష్టికర్త గూర్చి తెలుసునా, సృష్టి చేసినది ఎవరు తెలుసునా. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. మీ కన్నులెత్తి పైకి చూడు, ఈ విశ్వమంతా చేసినది ఎవరు చెప్పు. నీకు తెలియదంటే నన్ను అడిగి చూడు, ఆ సృష్టికర్త పేరు తెలుపుతాము మేము. బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టినా, ఆ శబ్దం ఎవరు నీకు తెలుసునా. ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేం భూమి మీద గొప్ప జ్ఞానులం. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. మరణిస్తే బ్రతుకు ఉంది తెలుసునా, అది తెలిపినది యేసు తెలుసునా. శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. మాకెదురు లేదు, మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఏ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. సృష్టికర్త గూర్చి తెలుసునా, సృష్టి చేసినది ఎవరు తెలుసునా. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం, మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవానాయందు శ్రద్ధా హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద మోన కుమారాల పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కానుకలు మీ చేతులతో ఎత్తి పట్టుకున్న తదుపరి సంఘ పెద్ద గారు ప్రార్థన చేసిన మీదట మనం కానుకలు పాటలతో సమర్పించుకుందామని మనం చేస్తున్నాను. హల్లెలూయా. కానుకలు సమర్పణ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల స్తోత్రం పరిశుద్ధుడు అందములైనదిగా నాయన నాయన ఈ చివరి నెలలో నాయన మా మనందరూ కూడా గడిచిన కాలం అంతా కూడా కాసి కాపాడి ఏ విధమైన నాయన స్తోత్రములు రోగాలకి గురి కాకుండా నీ బలిష్టమైన రెక్కల సాటిని కాసి దాచినందుకు అందరం స్తోత్రము దేవా. నీ సంఘబిడ్డలందరూ కూడా కష్టపడి జీతాన్ని కానుకలుగా సమర్పించుండగా దేవా, కానుకలు నీ మందిరంలో వాడి నాయన స్తోత్రము తండ్రి దేవా, వారికి ఆరోగ్యములు ముందు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మీరే తోడుండి సంఘాన్ని ఇంకా ముందుకు నడిపించుకున్న మా వెంకటరావు గారిని కూడా దీవించి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సంఘ పెద్దలందరినీ కూడా వచ్చిన వారిని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ త్వరగా వచ్చిన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి దేవా, ఆమేన్, ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. అబ్రహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణై మరెను. అబ్రహాము నడిగెను ప్రభువప్పుడు
హలో అమ్మా గుమ్మడి శిరీష